వైసీపీ పార్టీలో మహిళపై జరిగిన దాడి మాత్రం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమట. దానిని వైసీపీ పార్టీ పెద్దలే చూసుకుంటారంట. కానీ రాష్ట్రంలో ఇంకెక్కడైనా మహిళలపై దాడులు జరిగితే మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు వైసీపీ మహిళా విభాగం నేతలు. దీంతో వైసీపీ మహిళా విభాగం తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ తమ పార్టీలో జరిగిన ఘటన తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిని వైసీపీ పార్టీ పెద్దలు చూసుకుంటారని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన మహిళపై దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, చికిత్స పొందుతున్న బాధిత మహిళకు పార్టీ తరపున దగ్గరుండి వైద్య సహాయం అందేలా చేశామని తెలిపారు. అయితే తమ పార్టీ మహిళపై జరిగిన ఘటన అసలు మీడియా దృష్టికే రాలేదు అంటూ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న దాడులపై మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని, మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే సొంత పార్టీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్టీ మహిళపై దాడి జరిగితే అంతర్గత వ్యవహారం అంటూ దానిని పక్కన పెట్టి ఇతర చోట్ల జరిగే ఘటనలపై మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయటం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆడవాళ్ళ మీద దాడులు కానీ, పిల్లల మీద అత్యాచారాలు కానీ, ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం రావడంతో స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి ప్రభుత్వం స్టార్టింగ్ నుంచే దాడులు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా పెట్టినా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మన వాళ్ళైతే తీసిపోయి కేసులు పెట్టడం, వీడియోలను అయితే ఇలా జరిగే వాటినన్నింటినీ అసలు భయం లేకుండా పోయింది జనానికి. భయం అనేది ఉంటే ఇలాంటివన్నీ దాడులు జరగవు. నిన్న గుంటూరులో జరిగిన దాడి కానీ, అలాగే మొన్న కావల్లో జరిగినవి కానీ, ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయా రాలేదనేది మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. తెలిసినా కానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఇకపైన ఈ దాడుల్ని కొంచెమైనా భయం పెడితే మహిళల మీద దాడులు జరగకుండా ఉంటాయని మేము ఈరోజు ఈ జరిగే వాటి మీద వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జరిగింది దానికి మా పెద్దలు మేము వెళ్ళాము, పరామర్శించాము. మా పెద్దలందరూ అతని మీద చర్య కూడా తీసుకున్నారు. మేము ఇలా చూస్తూ వదిలేయము. మేము పోయాము, మీడియాకి ఇవ్వలేదేమో కానీ మేము పోయాము, పరామర్శించాము, హాస్పిటల్లో చూపించాము, అన్నీ చేసి వచ్చాము. చేస్తారు, పార్టీ పెద్దలు ఉన్నారు, తగ్గ న్యాయం చేస్తారు. ఆ న్యాయం చేసాము. హాస్పిటల్లో ఖర్చు పెట్టి చూపించాము, అన్ని జాగ్రత్తగా చూసుకొని వచ్చాము. దానికి తగ్గ న్యాయం పెద్దలు ఉన్నారు, నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తారు. అతని మీద చర్య తీసుకున్నారు కదా, ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేస్తారు, దాని మీద చర్య తీసుకుంటారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక ఎజెండాతోటి, ఒక హామీలు ఇచ్చి వచ్చారు. ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు వారు చేస్తున్నది ఇంకొకటి అయిపోయింది. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న 15వ తారీఖున గుంటూరులో ఒక మహిళ మీద దాడి ఏ విధంగా చేశారో మనం అందరం చూసాము. ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఆ సిఐ గారు ఆ కంప్లైంట్ స్వీకరించి తగు చర్యలు ఏమన్నా తీసుకొని ఇద్దరిని పిలిపించి మాట్లాడుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఒక తెలుగుదేశం కార్యకర్తల కోసమే పనిచేస్తున్నట్టు, వారు అసలు వాళ్ళ ఇంటి దగ్గర బోరుకి ఈ టీడీపీ కార్యకర్తకి ఏం సంబంధము? అసలు వాళ్ళ సొంత బోరుకి ఇతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ విధంగా అసలు వారి సొంత అసలు ఎక్కడ కూడా ప్రతి దాంట్లో డబ్బులు గుంజటమే సరిపోతూ ఉంది. ఏదైనా ఒక
గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఎప్పుడు ఇలాంటి కీచక పర్వాలు జరగలేదు. అసలు ఒక మహిళని రోడ్డు మీద బట్టలు లేకుండా అనేది అసలు మాకు అసలు ఆ మాట మాట్లాడటమే అసలు చాలా అవమానంగా ఉంది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక చర్య, మొన్న కావలిలో జరిగింది, అంతకుముందు కూడా కడపలోనో ఎక్కడో జరిగింది. అసలు చిన్నపిల్లల మీద దాడులు, ఈ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది. వీటన్నింటిని కూడా అరికట్టాలి. ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే దీనికి మూల్యాన్ని చెల్లించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరగటం అనేది అసలు సిగ్గుచేటు. అంతకుముందే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయించారు ఆ ఎమ్మెల్యే. తర్వాత వెంటనే అసలు వారు ఏమి హామీలు ఇచ్చారు, వారు ఇచ్చిన హామీల్లో అసలు ఏ విధంగా ఎంత బాగా హామీలు ఇచ్చారంటే అసలు దానికి వారు చేసే పరిపాలనకి అసలు ఎక్కడా కూడా పొంతం లేదు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉండి ఆమె దృష్టికి రాలేదంట. అసలు 2 రోజుల వరకు ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల వరకు ఆమె దృష్టికి రాలేదని ఆమె చెప్తున్నారు. ఇది అసలు చాలా సిగ్గుచేటు. మహిళా లోకమంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సరైన పరిపాలన ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అయిన వెంటనే కూడా ఇలాంటి ఎదవలందరినీ కూడా తీసుకొచ్చి శిక్షించాలి. మేమందరం కూడా శిక్షలు పడేలాగా చూస్తాము. ఇప్పటికైనా వారి కార్యకర్తని చూడకుండా అతనికి కఠినంగా శిక్షలు పడాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుని కూడా ఒక తీగేసి మెడకు చుట్టి లాగారంట. అది మరి ఆ ఎఫ్ఐఆర్లో తీగ అయితే లాగారు, మెడకు చుట్టారు గట్టిగానని చెప్పారు. కానీ దానికి సంబంధించిన సెక్షన్ అయితే 109 అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు? మేము అతన్ని అన్ని రకాలుగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాము, అతన్ని మీద చర్యలు తీసుకుంటామన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ సెక్షన్ మెన్షన్ చేయలేదు? అతని మీద 109 సెక్షన్ మెన్షన్ చేసి అతను అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయాలని మేము గట్టిగా మా మహిళా లోకం తరపున విన్నవించుకుంటున్నాం. నా పేరు షేక్ రషీదా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అంతా వింత దారుణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పెట్టినా కూడా మన జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇలాంటి దారుణాలు ఎప్పుడు చూడలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే 5 సంవత్సరాల పిల్లలు కాదు, 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళని మానభంగాలు చేయటం, హత్యలు చేయటం ఘోరంగా చేస్తున్నారు. ఇదే పరిస్థితి నిన్న నిజంగా నేను వీడియోలో చూశాను. వాళ్ళు అటు వెళుతూ ఉన్నారు, ఇంకో 2 ఎదురొచ్చారు. ఆ వచ్చే వాళ్ళని అసలు చీరబట్టి లాగేసి మొత్తం రోడ్డు మీద నిజంగా అసలు బట్టలు లేకుండా అంత దారుణంగా చేశారు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అదే వాళ్ళ వైపు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి జరుగుతుంటే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అనేది మేము వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైనది కాదు. ఇది చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలని మేము వైసీపీ పార్టీ తరఫున మహిళలందరమే కూడా మేము ఈరోజు నిరసన తెలియపరుస్తున్నాము. నా పేరు పులిశాంతి, కనిగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ప్రకాశం జిల్లాలో మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచక పాలన గురించి మేము ధర్నా చేశాము. ఈరోజు చూసినట్టయితే బీహార్ని మించిపోయింది ఈరోజు ఏపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, అరాచకం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి గుంటూరు సంఘటన కనీసం హోంమంత్రి లేడీ అయ్యి ఉండి ఆమె ఒక్కసారి కూడా స్పందించలేదు. వాళ్ళకి కఠిన శిక్ష ఇంకా తీసుకోలేదు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు మహిళలపై వస్తే తాట తీస్తామని అన్నారు. మరి ఎక్కడ ఉన్నారు? మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా? మీరు ఒక మాట ఎత్తడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా? వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు అని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు జరిగేటువంటి దాడి మీద ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాము. అలాగే
ఎందుకు మీరు వాళ్ళ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈరోజు ఏది లేదు. కానీ ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నాయకులు అనే వాళ్ళకి పెత్తనం ఇచ్చారు. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము. పోలీసులు ఎందుకు ఒక మనిషి వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు? ఒక నాయకుడు ఇస్తే కానీ మీరు తీసుకోరా? ఎందుకు ఇలా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే దోషులకు వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.